మంజక్కాడు. ఇదొక అత్యంత భయంకరమైన గ్రామం. ఆ గ్రామం ఎంత ఒంటరిగా, ప్రపంచానికి ఎంత దూరంగా ఉంటుందో చూస్తే ఇది కాసర్గోడ్ జిల్లాలో పశ్చిమ కనుమల అంచున విసిరేసినట్లుంటుంది. అక్కడ 100ఏళ్లనాటి ఒక పురాతన భగవతి ఆలయముంది. అసలు మెయిన్ రోడ్ నుంచి ఈ గుడికి వెళ్లాలంటే దట్టమైన పనస చెట్ల మధ్య సుమారు 2 కిలోమీటర్ల పొడవైన ఒక మట్టిదారి గుండా వెళ్లాలి. ఆ దారి ఎంత దట్టంగా ఉంటుందంటే మిట్ట మధ్యాహ్నం కూడా సూర్యకిరణాలు ఆ చెట్ల ఆకులను చీల్చుకొని కిందకు రాలేవు. అంటే ఆ భౌగోళిక అమరిక కూడా బాధితులని కావాలనే ఒంటరి చేయడానికి ప్రకృతి పన్నినొక వలలాగా ఉంటుంది. ఆ దట్టమైన దారిలో అత్యంత కఠినమైన ఒక నియమం ఉంది. అదేంటంటే అమావాస్య రోజు ఎవరూ ఆ దారిలో నడవకూడదు. ఇది కేవలం పెద్దవాళ్లు చెప్పే ఊరికే హెచ్చరిక కాదండోయ్. ఆ ఊరి జనం రక్తంలో తరతరాలుగా పాతుకుపోయిన భయమది. ఆ చీకటి దారిలో అమావాస్యనాడు ఏదో భయంకరమైనది సంచరిస్తూందని వాళ్ల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నియమాన్ని బ్రేక్ చేయడానికి వాళ్లు సాహసించరు.